ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ అమలు చేయాలని కోరిన రైతులపై ప్రభుత్వం నిర్బంధకాండ కొనసాగించింది. ఇక దీనికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధులు లివిల్ మనకి హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నిజామాబాద్ నుంచి రవీందర్ ఉన్నారు, వరంగల్ నుంచి రవికాంత్ ఉన్నారు, అదేవిధంగా నాగర్ కర్నూలు నుంచి శేఖర్ అందుబాటులో ఉన్నారు. ముందుగా లివిల్తో మాట్లాడదాం. లివిల్, రైతు చాలా ఓపికగా ఉండే మనిషి, బేసిక్గా నేల తల్లిని నమ్ముకున్న మనిషి రైతు అంటారు. ఏదున్నా కూడా, ఏ కష్టం వచ్చినా కూడా కడుపులో దాచుకుని చాలా ఓపికగా ఉండే రైతు ఇవాళ ఆగ్రహంతో ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అమలు చేయండి అని అడుగుతున్న రైతులను కూడా అరెస్ట్ చేసి ఇట్లా నిర్బంధించే పరిస్థితిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా? ఇవాళ రాష్ట్ర రైతాంగానికి ఆందోళన గురి చేసే పదం ఇవాళ రైతు రుణమాఫీ కాక చాలామంది రైతులు ఇవాళ అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఇలా మోసం చేసిన పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. అయితే డిసెంబర్ 9 నాడే మేము 2 లక్షల లోపు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేసి తీరుతాం అని చెప్పేసి గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు అయిపోయినాయి, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 100 రోజుల్లో కూడా రుణాలు మాఫీ చేయలేదు. దీంతో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఇటు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ గుడికి తిరుగుతూ దేవుళ్లపై ఒట్లేస్తూ నేను ఆగస్టు 15 నాడు లోపు నేను 2 లక్షల లోపు రుణాలు ఏకతాటిగా మాఫీ చేస్తానని చెప్పేసి గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా అతి లేదు గతి లేదు అన్న చందంగి వాళ్ళ రాష్ట్ర రైతాంగం పరిస్థితి కనిపిస్తుంది. రుణాలు మాఫీ చేయకపోవడంతో రైతులు తోచని స్థితిలో ఇవాళ రైతులంతా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులంతా ఎవరి పనులు వారు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ గడిపే రైతులు ఇవాళ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుట్రపూరిత వైఖరే దీనికి కారణం. అయితే గత కొద్ది రోజులుగా 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం చేయకపోగా ఇవాళ దాదాపు ఒక్కొక్క విలేజ్లో 30 నుంచి 35% మాత్రమే రుణాలు మాఫీ కావడంతో మిగతా రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. మాకెందుకు రుణాలు మాఫీ కాలే, మేము కూడా అర్హులమే కదా, గత ప్రభుత్వం మాకు రుణాలు మాఫీ చేసింది కానీ ప్రభుత్వం మాకు ఎందుకు రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి కూడా తీవ్ర నిరాశలో ఉన్న రైతులంతా కూడా నివురుగప్పిన నిప్పుల ఇవాళ వారంతా కూడా ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ తరుణంలోనే పార్టీలకు అతీతంగా, పార్టీలతో సంబంధం లేకుండా కూడా ఇవాళ రైతులంతా ఏకతాటిపైకి వచ్చారు. వారంతా ఒక సోషల్ మీడియా వేదికగా ఒక సంఘంగా ఏర్పాటయ్యారు. వారంతా వారికి వారే డబ్బులు వేసుకొని హైదరాబాద్లో ఉన్న మన గ్రామాల్లో మండలాల్లో నిరసన తెలిపితే ప్రభుత్వానికి చురుకులు అంటట్లేదు, ఖచ్చితంగా మనం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున్న ప్రజాభవన్ ముందు నిరసన తెలిపాలని చెప్పేసి కూడా రైతులంతా ఒక మూకుమ్మడిగా ప్లాన్ చేసుకొని రైతులంతా కూడా ఇవాళ చెలో ప్రజాభవన్కి పిలుపునిచ్చారు. కానీ ప్రభుత్వం నుంచి చలనం లేకపోగా ఇవాళ రైతులందరినీ కూడా ఎక్కడికక్కడ నిర్బంధం చేసి నిన్న అర్ధరాత్రి నుంచేలే రైతులందరినీ కూడా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచుకొని ఇప్పటి వరకు కూడా పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేయని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. అంటే అన్నం పెట్టే రైతుకే ఇవాళ సంఖ్యలు వేసిర్రు, అన్నం పెట్టే రైతుని ఇవాళ అరిగోస పెడుతున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఏ విధంగా ఉంది, రుణమాఫీ ఏ విధంగా చేశారనేది ప్రధానంగా అర్థమవుతుంది. గతంలో గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము కంచెలు తొలగించామని గొప్పలు చెప్పారు, గొప్పగా చూపించుకున్నారు. కానీ ఇవాళ అదే ప్రజాభవన్ ముందు పెద్ద బారికేట్లు వేసి రైతాంగాన్ని రాకుండా అడ్డుకున్నారంటే వాళ్ళ పాలన ఏ విధంగా ఉందో మనకు ప్రధానంగా అర్థమవుతుంది. వాళ్ళ ప్రజాభవన్ ముందు కంచెలేస్తే మా ఉద్యమం ఆగుతుంది అనుకోవడం ఇది ఏమాత్రం కాదు. ఖచ్చితంగా మా ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తాం. మా పోరాటం అనేది మాకు 2 లక్షల రూపాయల రుణాలు షరతులు లేకుండా మాఫీ చేస్తానని చెప్పాడు, మాట ప్రకారం చేసి తీరాలి అని చెప్పేసి కూడా రైతులంతా మూకుమ్మడిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రైతులంతా ఖచ్చితంగా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుట్రపూరిత హామీల వల్లనే ఇవాళ రైతులంతా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ అన్నమో రామచంద్ర అన్న రీతిగా ఇవాళ రైతుల పరిస్థితి దాపురించింది. ఇటు రైతు భరోసా లేదు, రైతు పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతు బంధు నాటి బీఆర్ఎస్ సర్కార్ ఇస్తే వీళ్ళు రైతు భరోసాతో మేము 5,000 కలిపి 15,000 ఇస్తామని గొప్పలు చెప్పారు. కానీ అది కూడా ఇవాళ కనీసం 1 పైసా కూడా ఇవాళ రైతుకు ఇవ్వకపోగా వారంతా అటు రైతు భరోసా లేక ఇటు రైతు రుణమాఫీ కాక మరోసారి రైతులు ఎవరైతే మిత్తిలకు ఇస్తారో వారి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. వారి చుట్టూ తిరిగి అప్పులు కుప్పగా ఇవాళ రైతుల జీవితాలు మారాయి. వారంతా కూడా ఇవాళ అప్పులు చేయాల్సి వచ్చింది. ఆ తరుణంలోనే ఇటు ఏం చేయలేక అటు పండించిన పంట చూసుకోవాలా, పొలాల వైపు తిరగాలా లేదా బ్యాంకుల వైపు తిరగాలా అని అర్థం కాక ఇవాళ అయోమయం స్థితిలో ఇవాళ రాష్ట్ర రైతుల మీద ఇట్లా దుర్మార్గంగా వ్యవహరించే బదులు నిజంగా వాళ్ళు ఇచ్చిన హామీ
హామీ ప్రకారం రుణమాఫీ ఎప్పటిలోగా ఫినిష్ చేశారు, ఏవైతే మధ్యలో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో టెక్నికల్ ఇష్యూస్ అని వాళ్ళు చెప్తున్నారో వాటన్నింటినీ కూడా ఒక నిర్ణీత సమయంలో వాటన్నింటినీ క్లియర్ చేసి ఎప్పటి వరకు చేస్తామని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. సో దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇటువంటి ప్రయత్నం ఏమి చేయకపోగా ప్రజాభవన్ ముట్టడికి వాళ్ళు రైతులు ఓపిక నశించిపోయి వాళ్ళు ముట్టడికి వచ్చిన నేపథ్యంలో వాళ్ళని ఇట్లా నిర్బంధించి వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. దీన్ని దేనికి సంకేతంగా భావించాలి? ఎగ్జాక్ట్లీ ఏదైతే బ్యాంకుల చుట్టూ, అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టూ, ఇతర అధికారుల చుట్టూ తిరిగిన తర్వాత వారు ఇక్కడ మాకు పని కావట్లేదు, మాకు ఇక్కడ చెప్తే మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు, మరోవైపు మా పంట పొలాలు ఎండిపోతున్నాయి, పంటల వైపు చూసుకోవాలా, ఇటు పంట రుణమాఫీపై ఏదైతే రుణమాఫీపై చూసుకోవాలన్న తరుణంలోనే ఇవాళ రైతులంతా ఏకతాటిపైకి వచ్చారు. వారంతా కూడా టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిపైన క్లారిటీ ఇవ్వకపోగా 2 లక్షల పైచిలుకు రుణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు కట్టండి అని ఒక స్థాయి ముఖ్యమంత్రి చెప్తే కట్టాల్సిన అవసరం లేదని మరో మంత్రి చెప్తాడు, అంటే వ్యవసాయ శాఖ సంబంధించిన శాఖ మంత్రి చెప్తాడు. అయితే ఇదంతా గందరగోళ పరిస్థితిలోనే మా నిరసన ఇవాళ రాష్ట్ర రైతాంగం నిరసన ఒక రాష్ట్ర రాజధానిలోనే చెప్పుదాం, అది ఒక ప్రజా వేదిక అయిన ప్రజాభవన్ వద్దే చెప్తామని చెప్పేసి వాళ్ళ చెలో ప్రజాభవన్ పిలుపునిచ్చారు. అందులో భాగంగానే నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ రావడానికి ప్రయత్నించారు. వారంతా కూడా హైదరాబాద్లో ప్రజాభవన్ ఎక్కడుంటో తెలియని రైతులు కూడా ఉన్నారు. అందులో చాలామంది కూడా అంటే అలాంటి రైతులను ఇవాళ రోడ్డు మీద పడేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరి ప్రధానంగా అర్థమవుతుంది. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కావచ్చు, ఇతర ఏమైనా ఇష్యూస్ ఉంటే నేరుగా మాకే చెప్పొచ్చు కదా, బ్యాంక్ అధికారులు చెప్పొచ్చు, లేదంటే వ్యవసాయ అధికారులు చెప్పొచ్చు, లేదంటే సంబంధిత కలెక్టరేట్లో ఒక సెల్ పెట్టచ్చు కదా అని చెప్పేసి కూడా వారంతా ఆవేదన చెందుతున్నారు. వారంతా ఆక్రోశం చెందే ఇవాళ ప్రజాభవన్ వైపుకి వచ్చారు. ప్రజాభవన్కి వస్తుంటే కూడా వారు పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ అరెస్టులు చేసి వారు నిర్బంధించి వారి కుటుంబాల్లో భయభ్రాంతులకు గురి చేశారని చెప్పేసి కూడా రైతులంతా మండిపడుతున్నారు. ఒక రైతు కుటుంబానికి సంబంధించి ఒక రైతు ప్రజాభవన్కి వస్తుందని తెలిసి ఆ రైతు కుటుంబానికి సంబంధించిన వారు ఏమైనా హైదరాబాద్లో ఉంటే వారిని కూడా అక్రమంగా నిర్బంధించిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుంది. అది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపూరిత కుట్రల హామీల వల్లనే ఆ రైతు కుటుంబం అంతా కూడా ఇవాళ అరిగోస పడుతున్న పరిస్థితికి ఇవాళ తాజాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కనిపించింది. ఈ నేపథ్యంలోనే టెక్నికల్ ఏమైనా సమస్యలు ఉంటే చెప్పకపోగా కనీసం అధికారుల నుంచి కావచ్చు, ఇతర ప్రభుత్వ యంత్రాంగం నుంచి కావచ్చు, ప్రభుత్వ ప్రజాప్రతినిధుల నుంచి కావచ్చు, ఎవరి నుంచి కూడా సరైన సమాధానం రాకనే ఇవాళ హైదరాబాద్కు పిలుపునిచ్చారు. హైదరాబాద్కు వచ్చి నిరసన తెలిపేందుకు కూడా వారు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రైతు రుణమాఫీ మేమేం అడుగుతున్నాం, ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రైతు రుణమాఫీ 2 లక్షల లోపు షరతులు లేకుండా వారు చెప్పిన మాటనే మేము అమలు చేయాలని అడుగుతున్నాం. అంతకు మించి మాకు లేదు. మేము ఎవరితో కొట్లాటకు పోవట్లేదు, ఎవరితో మేము గల్లాటకు పోవట్లేదు. కానీ మాకు రుణాలు మాఫీ చేస్తారన్నారు, అవి చెయ్యాలని మేము శాంతియుతంగా నిరసన తెలపడానికి వస్తున్నాం. అయినా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం ఏందని చెప్పి చెప్తున్నారు. ఇవాళ చాలామంది వృద్ధులంతా వృద్ధ రైతులు అంటే చాలామంది ఏజ్ బార్ అయిన రైతులు కూడా వారు నిరసన తెలిపేందుకు ప్రగతి భవన్ దగ్గరికి వస్తే అరెస్ట్ చేసిన గతి కనిపిస్తుంది. వారిని తీసుకుపోయి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో బంధించారు. ఇప్పటికి కూడా వారిని విడుదల చేయలేదని చెప్పేసి కూడా మన సమాచారం అందుతుంది. ఇవాళ రైతుల పట్ల ఒక కర్కశంగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక కుట్ర పూరిత వాతావరణం నెలకొంచింది. ఇవాళ ఉద్యమంలో ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా ఇవాళ మరోసారి పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా రైతులు తేల్చి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్వేచ్ఛ రైట్ లివిల్ రుణమాఫీ అమలు చేయమని అడిగిన రైతులపై ఇట్లా నిర్బంధకాండ అరెస్టుల పర్వం కొనసాగిస్తున్న ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు రైతులు.